ఇద్దరు మాట్లాడుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. శారద గారికి పెద్ద ఐరన్ ముక్క తగ్గుతుంది. అప్పుడు బాధగా హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సిరపేట యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు 2 రెసిపీస్ చూపించబోతున్నా. ఒకటి వచ్చేసి కర్రీ అనమాట, ఇంకొకటి వచ్చేసి స్నాక్ టైపు. అంటే బయట వెదర్ కూల్గా ఉంది కాబట్టి, నెక్స్ట్ రెయిన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఈ కూల్ వాతావరణంలో హాట్గా బజ్జీలు తింటే చాలా బాగుంటుంది. అందుకే నేను ఈరోజు మీకు ఒకటి స్నాక్ ఐటెం చూపిస్తున్నాను, ఒకటి కర్రీ చూపిస్తున్నాను. కర్రీ వచ్చేసి బెండి విత్ పల్లి అనమాట, అంటే బెండకాయలో కొంచెం పల్లీలు వేసి చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ స్నాక్ ఐటెం వచ్చేసి ఉల్లిగడ్డ పకోడీ. ఈ ఉల్లిగడ్డ పకోడీ ఎలా చేయాలో మీకు తెలుసు, అంటే ఏదో కొత్తగా చూపిస్తున్నానని కాదు, జస్ట్ మేము వెదర్ కూల్గా ఉందని చెప్పేసి మేము ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఫస్ట్ బెండకాయ కర్రీకి నేను పల్లీలు గోలించుకొని పక్కన పెట్టుకుంటున్నా, తర్వాత బెండకాయ కర్రీ చేసేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ పెట్టుకున్నాను. అయితే ముందుగా ఈ ఉల్లిగడ్డ పకోడీకి తయారీ ఎలా, ఏమేమి ఐటమ్స్ పడతాయి, ఎలా మిక్స్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనకు ఉల్లిగడ్డ పకోడీకి ఉల్లిగడ్డలు కంపల్సరీ కావాలి. ఆ ఉల్లిగడ్డలు కాకపోతే వేరే ఏమైనా చేస్తామని అనుకుంటారేమో, ఉల్లిగడ్డ కావాలి. తర్వాత పసుపు, ఉప్పు, కారం, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా. అండ్ నెక్స్ట్ పకోడీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే శనగపిండి. ఇవన్నీ మనం వేసుకొని కలుపుకొని ఇలా రెడీగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. అయితే ఇందులో వాటర్, మనము కొంతమంది ఏం చేస్తారంటే వాటర్ పోస్తారు, వాటర్ పోయకూడదు. వాటర్ లేకుండానే ఇవి ఉల్లిగడ్డ వాటర్ తోటి మనకి ఇలా వచ్చేస్తాయి అన్నమాట. వాటర్గా చూడండి, ఉల్లిగడ్డతోటి నేను గింత కూడా వాటర్ అనేది మిక్స్ చేయలేదు. యాక్చువల్లీ నేను ఈ కలిపే విధానాన్ని కూడా చూపిద్దాం అనుకున్నాను, కానీ చూపించలేకపోయాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి నేను తీసుకున్న ఉల్లిగడ్డ ఏంటి అంటే ఎర్ర ఉల్లిగడ్డ తీసుకున్నా. ఎర్ర ఉల్లిగడ్డ అయితే కొంచెం కారం తక్కువగా ఉంటాయి, మంచి టేస్టీగా కూడా ఉంటాయి అని చెప్పేసి ఎర్ర ఉల్లిగడ్డలు తీసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూసేద్దాం. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం చక్క పకోడీస్ వేసేసుకుందాం. యాక్చువల్లీ మనం ఇలా వేసుకుంటే ఏమవుతుందంటే, అంటే ముద్దగా చేసుకున్నప్పుడు వచ్చేవి ఏంటంటే బజ్జీలు, ఉల్లిగడ్డ బజ్జీలు వేరే ఉంటాయి, ఉల్లిగడ్డ పకోడీలు వేరే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇలా వేసుకొని పెట్టుకున్నాం కదా, కాసేపు అలాగే వాటిని ఉంచేద్దాము. అవి వేగినాక మీకు చూపిస్తాను. ఈ లోపల ఇక్కడ బెండకాయ కూరలో పల్లీలు బాగా ఫ్రై, వీటిని తీసి మనం పక్కన పెట్టేసుకొని కర్రీ ఎలా చేసుకుంటామో, బెండకాయ కర్రీ ఎలా చేసేసుకుంటామో అలానే చేసేసుకోవాలి. కానీ మేము అందులో ఏంటంటే పల్లి యాడ్ చేస్తామన్నమాట. అంటే ఎక్కువ క్యాటరింగ్లలో ఏదైనా అకేషన్స్ వచ్చినప్పుడు, క్యాటరింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎక్కువ ఇవే చేస్తారనమాట. అంటే బెండకాయ విత్ పల్లి, బెండకాయ విత్ దొండకాయ ఇట్లా ఇంకొకటి ఏంటంటే ఈరోజు వచ్చేసి చల్ల పులుసు. మీకు తెలుసు అనుకుంటే మజ్జిగ పులుసు అంటాం. తెలుసు అనుకునేది ఏంటంటే మజ్జిగ పులుసు అండ్ బెండకాయ విత్ పల్లి. అండ్ స్నాక్ ఐటమ్కి వచ్చేసి ఉల్లి పకోడీ. ఓకేనా? ఇక చూడండి బాగా అది ఫ్రై అవ్వాలన్నమాట. ఉల్లిగడ్డ అంటే పిండి అనేది పిండి ఉండకూడదు, మంచిగా ఫ్రై అవ్వాలి. అందుకే అన్నమాట నేను ఎక్కువ వేయట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఉల్లిగడ్డకి అంటుకున్న పిండి కొంచెం ఫ్రై అవ్వదు. ఓకే, ఇది అయిపోయాయి. వీటిని నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఆల్రెడీ బెండకాయ కర్రీకి కూడా ప్రిపరేషన్ అవుతుంది.
నెక్స్ట్ ట్రిప్ కూడా మనం వేసేసుకుందాం. చూడండి ఇవి ఫస్ట్ వేసి తీసాను పక్కన. చూస్తారు కదా ఇగో బెండకాయ కూడా వేసాము. అంటే మళ్ళీ మేము బెండకాయలు పోపు చేసి మళ్ళీ మేము పల్లీలు వేసాము. అందుకే ఆల్మోస్ట్ ఇక చూసేయండి. ఇక మీకు చెప్పినట్టు అటు బెండకాయ విత్ పల్లీ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇందాక చూపించినట్టు మజ్జిగ పులుసు కూడా కంప్లీట్ అయిపోయింది. చూడండి స్పైసీగా ఉల్లిగడ్డ పకోడీ రెడీ అయిపోయింది అన్నమాట. టేస్ట్ ఎలా ఉందో మా నాన్నగారు చూసి చెప్తారు. కొంచెం కోపంగా ఇద్దరు మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. శారద గారికి పెద్ద ఐరన్ ముక్క తగులుతుంది. అప్పుడు బాధగా చూడు. కీప్ వాచింగ్ నా ఛానల్ అలాగే చూస్తూ ఉండండి. అగండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్గా వస్తాయి. వాటిని చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. చాలా డేస్ తర్వాత మళ్ళీ నేను వీడియో చేశాను. ఎప్పుడైనా షార్ట్స్లలో కనిపిస్తాను. ఇప్పుడు మాత్రం ఇంకా లెంతీ వీడియో పెట్టాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే బాయ్.